యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. మరి దుబాయ్, కువైట్, సౌదీ అరేబియా ఈ యొక్క దేశాల్లో ఎవరైనా ఉన్నట్టయితే తెలుగువారు కానీ ఎవరైనా సరే భారతీయులు నిశ్చింతగా ఉండండి. ఎందుకంటే మరి ఎవరైతే మరి భయపడతారో వాళ్ళ మీదకే ఏదైనా వస్తుంది. దేని ఒక మాట ఉంటుంది, మీరు దేనికి భయపడితే అది మీదకి వస్తుంది అంటారు. అది ఎవరి గురించి? పాపం చేసిన వాళ్ళ గురించి ఉంది. అయితే మొదటగా మీరు పాపక్షమాపణ కలిగి ఉంటే కనుక మీ మీదకి ఏదీ రాదు. మీరు పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటే ఏది రాదు. మరి ఎలాగంటే ఇప్పుడు నేను ఎలా పరిశుద్ధంగా ఉండాలి? మతం పట్టుకోవాలా? అదేం అక్కర్లేదు. యేసు ప్రభువా నా పాపను క్షమించు అనేసి మీరు చేసిన ప్రతి పాపం దేవుని దగ్గర ఒంటరిగా ఒప్పుకొని విడిచిపెట్టండి. లేదా మీ మనసులో ఒప్పుకొని విడిచిపెట్టండి. వాటిని పరిశుద్ధపరచమని అడగండి. మీ హృదయం తేలిక అవుతుంది. ఆ తర్వాత మీరు దేవుని బిడ్డగా ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసించి మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. మరి కువైట్, సౌదీ అరేబియాలో ఇంకా ఎవరైనా సరే బాధపడుతున్నట్లయితే కనుక మరి చిక్కుకుపోయామే, ఏం చేయలే అనుకోవచ్చు. రాకపోక లేకపోవచ్చు, మీకు వసతి లేకపోవచ్చు. ఏదైనా సరే మరి దేవుని కలిగి ఉంటే కనుక వాటన్నిటి కూడా మీరు అధిగమించగలుగుతారు. కష్టమైన నష్టమైన ఒక నిరీక్షణ మీకు కలుగుతుంది. గమనించండి, మీరు ఈ రాత్రికాల సమయంలో సిద్ధంగా ఉండండి ఆత్మలో. అదేవిధంగా పరిశుద్ధంగా జీవించండి, పవిత్రంగా జీవించండి. ఆ రక్తంలో మీకు ప్రతి పాపము రూపంలో విడిచిపెట్టండి. గర్వం, అహంకారం, మత్సం, క్రోధం, ఏ స్వభావం అన్నింటి కూడా మీరు విడిచిపెట్టండి. దేవుడిని అడగండి, యేసుప్రభువా నాకు క్షమించు, యేసుప్రభువా నాకు సహాయం దయచేయని అడగండి. ఖచ్చితంగా ఆయన మీకు సహాయపడతాడు. మరి నీ పక్కన 1000 మంది పడినా నీ కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయం నీ దగ్గర దేవుని ఒకరు చూస్తాడు. పక్కనే ఒక 10,000 మంది చనిపోయిన కూడా అపాయం మీ దగ్గర రాదంట. గమనించిన ప్రతి ఒక్కరు కూడా ఒక యుద్ధంలో ఒక సైనికుడికి తుపాకీ గుండె ఎక్కడ వచ్చి ఆగిందంటే, ఆయనకి ఎప్పుడు జేబులో బైబిల్ పెట్టుకునే అలవాటు ఉన్నది. ఫ్రంట్ జేబులో, చొక్కా జేబులో ఆ బైబిల్ పెట్టుకున్న ఆ బైబిల్లోకి దూసుకొని వచ్చి ఆ యొక్క తుపాకీ గుండు సరిగ్గా 91 కీర్తన, అంటే అక్కడ అన్ని వాక్యాలు ఉంటాయి. ఆ యొక్క అభయవాక్యాలు ఉన్న దగ్గర వచ్చి అక్కడ ఆ తుపాకీ గుండు ఆగింది. అంటే దూసుకొచ్చి ఆ బైబిల్ దగ్గర అక్కడ ఆగిపోయింది. తెరిచి చూస్తే అక్కడ ఆ యొక్క దేవుని వాగ్దానాలు అన్నీ ఉంటాయి. ఆ విధంగా ఆయన మరి కాపాడబడ్డాడు. అలాగే దేవుడు మీకు కాపుదలు దయచేస్తాడు. దేవుడు నమ్మని విశ్వసించండి. దేవుడి మాటలు దీవించి ఆశించుగాక. ఆమేన్.